బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. వరసిద్ధి వినాయకుని నవరాత్రులు అత్యంత వైభవంగా ముగిశాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సీతారాంపురం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రులు వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వరసిద్ధి వినాయకుని 9వ రోజు అత్యంత వైభవంగా విశేష అలంకరణతో చేయడం జరిగింది. 9 రోజుల్లో పిల్లలు, పెద్దలు వివిధ సాంస్కృతిక కోలాటం కార్యక్రమాలు జరిగాయి. గత 2023వ సంవత్సరంలో 29 కేజీల లడ్డు 1,25,000 రూపాయలు వేలంపాటలో పలికింది. 2024 30 కేజీల లడ్డు 1,36,000 రూపాయలకి వేలంపాట జరిగింది. 10 కేజీ లడ్డు గత సంవత్సరం 88,888 రూపాయలు పలకగా ఈ సంవత్సరం 10 కేజీల లడ్డు 96,000 రూపాయలు పలికింది. 2024వ సంవత్సరం పోడూరి సుధాకర్ 1,36,000 రూపాయలు వేలంపాటలో స్వామివారి లడ్డు సొంతం చేసుకున్నారు. అలాగే పూతపాటి పవన్ కుమార్ 96,000 రూపాయలు వేలంపాటలో స్వామివారి లడ్డు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వరసిద్ధి వినాయకుని 9 రోజులు ఉత్సవాలు చేయటం మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీతారాంపురం వరసిద్ధ వినాయక స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అయిపోయిందా? బాబు స్వామివారి లడ్డు రాత్రి 30 కేజీల లడ్డు గూడూరు సుధాకర్ స్వామివారి లడ్డుని నిన్న 1,36,000 పాడారండి. స్వామివారి కృప ఇతని మీద ఎల్లప్పుడూ ఉండాలని ఇదే విధంగా ప్రతి సంవత్సరం తన ప్రోత్సాహం ముందుగా అంటే ఈరోజు మేళతాళాలతో ఇంటి దాకా తీసుకెళ్తారండి. వీడియో ఫోటోనా రాము? వీడియో వాయిస్ అన్నిదా? श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम ओम बीजापूरक दीक्षुकार्मुकलसच्छक्राब्जपाशोत्फला व्रीह्यग्रस्व विशानरत्नकलशर्क्रोद्यत्करां भूर्वा ध्येयो वल्लभया सपत्नकरया सृष्टोज्वलद्भूषया विश्वोत्पत्ति निवृत्ति संस्थितिकरो विघ्नेश इष्टार्थतका శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మన సీతారాంపురంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నందు 9 రోజులు గణపతి నవరాత్రుల సందర్భంగా అంగరంగ వైభవంగా మన ప్రకాశం జిల్లాలో విశేషంగా చాలా చోట్ల కూడా విశేషంగా గణపతుల్ని ఏర్పరచడం, అదేవిధంగా స్వామివారి యొక్క నిమజ్జనాలు చాలా ఆనందకరంగా చేయడం జరుగుతుంది. అలానే ఈ రోజున మన సీతారాంపురంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నందు స్వామివారిని 9 రోజులుగా ఆరాధన చేయడం జరిగింది. అదే విధంగా విశేషంగా ఇవాళ నిమజ్జన మహోత్సవంలో కార్యక్రమంలో భాగంగా సీతారాంపురంలో వేంచేసి ఉన్నటువంటి
భక్త మహాశయులు అదే విధంగా సీతారాంపురం యూత్ ఫోర్స్ కమిటీ సభ్యులు అందరూ కూడా ఇవాళ అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క నిమజ్జన మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఇప్పుడు ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరం విశేషంగా స్వామివారికి పూజా పునస్కారములు అదే విధంగా చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజున నిమజ్జన మహోత్సవం జరుగుతుంది. భక్త మహాశయులందరూ కూడా ఇందులో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. హరి ఓం తత్సత్. సీతారాంపురంలో ఉన్న పెద్దలందరికీ వందనం అండి. ఈ సీతారాంపురం నందు గత 25 సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవం చాలా ఘనంగా దిగ్విజయంగా అందరూ ప్రోత్సాహంతో కంటిన్యూగా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పూర్తి అందరూ సంకల్పంతో చేస్తున్నారండి. అలానే ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఇదే విధంగా కంటిన్యూ అవ్వాలని, ప్రతి ఒక్కరి ప్రోత్సాహం ఇలానే ఉండాలని, చిన్న చితకైన తప్పులు ఉంటే పెద్దలందరూ సరి చేసుకుంటూ ముందుకు సాగిపోవాలని, అందరూ సుఖ సంతోషాలతో ఈ గణపతి ఆశీర్వచనం ప్రతి ఒక్కరు అందాలని కోరుకుంటూ సీతారాంపురంలో ఉన్న మన యూత్ ఫోర్స్ మొత్తం ఈ పండుగ వాతావరణంతో ఈ 9 రోజులు చాలా ఘనంగా ఉత్సాహంగా అందరూ పాల్గొన్నారండి. ఇలానే కంటిన్యూ అవ్వాలని మన సీతారాంపురం యూత్ ఫోర్స్ కమిటీ తరఫున కోరుతున్నామండి.